గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్. క్రీస్తు నామమున శుభవందనాలు. మరి ఇప్పుడు క్రిస్మస్ నాకు దగ్గరగా వచ్చేస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పండగ, అందరికీ సంతోషకరమైన సందర్భం ఇది. కాబట్టి మరి ఇప్పటి నుంచైనా క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్, బిఫోర్ గోయింగ్ టు గాడ్ ప్రెసెన్స్ యూ మస్ట్ క్లీన్ యువర్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ పర్ 1 John 1:7-9. సో మొట్టమొదటిగా మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు 1 యోహాను 1:7-9 ప్రకారం మీ యొక్క పాపాలు కడుక్కోండి. మాట, చూపు, తలంపు. మీరు ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి పని చేసినా, ఇంటి నుంచి మీరు పనిచేసే స్థలంకు బయలుదేరుతారా? పెట్రోల్ బంకులలో పెట్రోల్ పోయిస్తారా? సూపర్ మార్కెట్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ, ఎక్కడికైనా కానీ మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో పడిపోతారు. పడిపోని వ్యక్తి ఎవరు లేడు. రోమన్స్ 3:23. ఏ భేదంలో అందరి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరూ పాపులే. జాన్ 14:6 ఏముంది? నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవము. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన మనవి దేవుడు ఆలకించాలంటే ఏం చేయాలి? ఫస్ట్, క్లీన్ యువర్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దావిద్ మహారాజు చూసిరా, కీర్తన 51 చూడండి. అతను అంతకుముందు దేవుని గణపరిచిండు, స్తుతించిండు, రాసిండు కీర్తనలు. రాజ్య పరిపాలన వచ్చింది. తర్వాత అతడు మాట, చూపు, తలంపుతో వేసిన పాపాలను కడుక్కొని తర్వాత మళ్ళీ కీర్తనలు రాసిండు. 150 కీర్తనలు అధికంగా దావీదు కీర్తనలే ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా కానీ ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళే ముందు యు మస్ట్ క్లీన్ యువర్ సిన్స్. మీరు పనిచేసే ఆఫీస్లో ఒక అసిస్టెంట్ ఉన్నాడు అనుకోండి, సరైన టైంకి మీకు ఛాయ్ తెలియదు అనుకోండి, మీరు ఏమంటారు? ఒరే వ్యర్థుడా అన్నారు అనుకోండి, ఒరే వేస్ట్ ఫెయిల్ నాకు కరెక్ట్ టైంకి ఛాయ్ లేదు అన్నారు అనుకోండి, నరహత్యకు సమానం. మత్తయి సువార్త యేసయ్య చెప్తాడు కదా, 5వ అధ్యాయం కొడమి ప్రసంగంలో మీరు చూడండి. 5వ అధ్యాయంలో మేబీ 20-27 మధ్యలో ఉంటుంది. అదే కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో నరహత్యను నోటితో వ్యర్థుడు అంటే నరహత్య అని చెప్పాడు. కాబట్టి స్త్రీని మోహపుతో చూస్తేనే పాపము. పాత నిబంధనలు ఏముంది? మోసపోగినను వ్యభిచరింపవద్దు. కానీ కొత్త నిబంధనలో యేసయ్య ఏం చెప్పిండు? శ్రేష్ఠుడు. అక్కడ మోషే 40 రాత్రులు 40 పగలు ఏ మనిషిని చూడక ధర్మశాస్త్రం రాసిండు. ఇక్కడ యేసయ్య 40 రాత్రులు 40 పగళ్ళు ఏ మనిషిని చూడకుండా శోధనలో ఉండి సాతాను జయించి మనకు 4 సువార్తలు ఇచ్చిండు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించాలి. సో మై హంబుల్ రిక్వెస్ట్, దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీరు మత్తయి సువార్త 7 ఉంది కదా, అడుగుడు మీకు ఇవ్వను. దేవుని మందిరంకి వెళ్ళి, దేవా నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, బైక్ కావాలి, ఇవి అడగకూడదు. ఎందుకంటే దేవుని చిత్తం, మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో దేవునికి తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుంటూ వెళ్తే, ఏమన్నాడు యేసయ్య? మీకు ఏం కావాలో మీకు అడగకుంటే నేను ఇస్తా అన్నాడు. ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు చాలా ప్రార్థనపడు, సువార్థికుడు, మంచి బోధకుడు. అతనికి ఏం కావాలి? ఒక కుర్చీ కావాలి, ఒక బల్ల కావాలి, ఒక సైకిల్ కావాలి. అతడు చాలా రోజులు ప్రార్థన చేసిండు. ప్రభా మీ సేవ కోసం నేను కేటాయిస్తా అన్న ప్రార్థన చేస్తే, ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడి నుంచి ఒక గవర్నమెంట్ ఉద్యోగి అతనికున్న కుర్చీ, అతనికున్న బల్ల, అతనికున్న సైకిల్ అతనికి గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళాడు దేవుని సేవకని. సో మై హంబుల్ రిక్వెస్ట్, ఇక నుంచి అని మీరు ప్రార్థన చేస్తూ దేవుని అడగండి. ఏమడగాలి? అడుగు మీకు ఇవ్వడం కదా. అబ్రహాం లాంటి విశ్వాసాన్ని ఇవ్వండి దేవా. చూసిరా, తూర్ అనే పట్టణం ఇక్కడ, కానాన్ ఇక్కడ. సమస్తం వదిలిపెట్టి లోతుని వెంటబట్టుకొని ఎడారులలో, ఎండ మావులైనా పర్లేదు, ఎంత ఎండలు, దగ్గర ఎండలు, డిజర్ట్, అది ఎడారి ప్రాంతం, చెట్లు ఉండవు, అక్కడ ఏముండవు. మరి ఇప్పటిలో కార్లు, ట్రైన్లు, ఫ్లైట్లు ఉన్నాయి. అప్పటిలో కాలి నడకతో వెళ్ళిండు అబ్రహాం. అసలు అట్లా ఎంత దాహంకు తట్టుకున్నాడో, ఎన్ని కష్టాలు వచ్చినాయో తెలియదు అబ్రహాంకు. కానాన్ అంటే మామూలు విషయం కాదు. కానాను అదొక ఏదైనా తోట లాంటిది. అక్కడ ఉండే ద్రాక్ష తోటలు,
పండ్లు పొలాలు ప్రపంచంలో ఏ ప్రాంతంలో పండవు, అంత మంచిగా ఉంటాయి. మీరు ఏమడుగుతారు? అబ్రహాం లాంటి విశ్వాసాన్ని అడగండి, మోషే లాంటి సాత్వికాన్ని అడగండి, ఇంకా యోబు లాంటి యథార్థతను అడగండి. నాతో గాబ్రియల్ అనే దేవుడితో మాట్లాడినప్పుడు నీకేం కావాలి తిమోతి, నీకు అంటే ఏం అడిగినా దేవుడు ఇస్తానంటున్నానంటే నాకు ఆఫీస్లో ప్రమోషన్ కావాలని కోరుకునేవాడిని. ఎందుకంటే వర్కింగ్ అవర్స్ నాకు బాగా ఉంటుండే, బస్సు ప్రయాణం, వర్కింగ్ అవర్స్ నిద్ర ఏర్పోకుండా ఉంటుండే. ప్రమోషన్ వస్తుందంటే వర్కింగ్ అవర్స్ తక్కువ ఉంటుంది, ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇన్కమ్ను నేను దేవునికి కేటాయిస్తాను. నాకు వర్కింగ్ అవర్స్ తక్కువ ఉంటాయి, నాకు ప్రమోషన్ కావాలని దేవుని అడిగిన. తర్వాత ఇంకేం కావాలంటే హై సాలరీ కావాలి, ఇంకేం కావాలంటే కారు కావాలి, ఇంకేం కావాలంటే అంత లోకంలో ఉన్న వాటిని మీరు ఏమడిగినా సుఖభోగం అయితే కోరుకునే వాటినే కోరుకున్నా. కానీ నా దేవుడితో ఏమని చెప్పిండు, మత్తయి 6:33. కాబట్టి ఆయన రాజనీతి మొదలు ఆ తర్వాత మీకు అన్నీ అనుగ్రహింపబడను. ఫస్ట్ ఇది వెతికితే అవన్నీ అనుగ్రహింపబడతాయి. కానీ ఆ దేవుడితో నేను మాట్లాడినప్పుడు ఈ రెఫరెన్స్ చెప్పారు. ఫుజీరా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, కోర్ఫకాన్, కల్బా, ఫుజీరా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఎక్కువ నేను వెళ్ళి అక్కడ కొండలలో మోకాలను బాగా ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు నాకు దేవుని స్వరం వచ్చేది. అబ్రహాం లాంటి విశ్వాసాన్ని అడగాలి, మోషే లాంటి సాత్వికాన్ని అడగాలి, యోబు లాంటి యథార్థతను అడగాలి, ఇంకా పౌలు లాంటి విధేయత ఇవి అడగాలి అని. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, ఇది నీటి బుగ్గ లాంటి జీవితం, నాలో అంగడి. జాన్ వీస్లీ దైవజనం తల్లి ఏం చేసింది, వేగుజాములు వేసింది, అలా పిల్లల క్షేమం కోసం తల మీద చేతి పెట్టి ప్రార్థన చేసింది. సో మీరు మీ పిల్లలకు సంపాదించేది ప్రార్థనే, మీ యథార్థతనే, మీ దాన ధర్మాలే. మీకు గృహం లేదా రెంటుకుంటున్నారా, అదే రెంటుకున్న ఇంట్లో సంతోషించండి. ఎంత రెంటు? ఒక 10,000, 15,000, 20,000 ఉంటుంది. అదే కొత్త గృహం కట్టుకోవాలంటే లక్షలు కావాలి. మనిషి సంపాదనలో సగం సంపాదన దాదాపు ఇల్లుకే పోతుంది. కాబట్టి సామెతల మీద అందం మోసకరం. ఒక ఇల్లుకు ఉంటుంది అందం బయట, ఎట్లా కలర్ఫుల్ టైల్స్. ఇప్పుడు టైల్స్ లోపటేస్తారు, కానీ టైల్స్ ఇప్పుడు బయట ఒకరి నుంచి ఒకరు ఏం చేస్తారు, టైల్స్ కూడా బయట వేస్తారు గోడలకు, కలర్ఫుల్ డిజైన్స్. దుబాయ్ అనే ప్రాంతం ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ టవర్ ఉందనుకో, 70 అంతస్తుల బిల్డింగ్, దానికి డిజైన్కే, బయట డిజైన్కే అంత ఖర్చు వస్తుంది. లోపల ఉన్న వాటి ఖర్చు కంటే బయట డిజైన్కే ఎక్కువ ఖర్చు వస్తుంది. ఒకరిని చూసి ఒకరు డిజైన్ ఉంటుంది. సో అందం మోసకరం. ఈ భూలోకం అంతా ఎంత, ఇది ఒక నీటి బుగ్గ లాంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఒక నీటి బుగ్గ లాంటి జీవితం. సో మీరు ఏం చేస్తారంటే, మీ పిల్లలకు సంపాదించింది మీ ఆస్తులు కాదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ వద్దు. యెహోషువ కాలంకి ఏమున్నాయి, ఏ రోజు మొన్న ఆ రోజు భుజిస్తూ మోషేకు లోబడి కాలి నడుగుతూ వెళ్ళారు. మిగతా వాళ్ళంతా అవిధేయులయ్యారు. అవిధేయులైన వాళ్ళంతా ఏమైంది, అమోరీలు 3,000 మంది చంపేసారు ఐగుప్తు దగ్గర. తర్వాత రాను తాపసర్పలు పుట్టినాయి. కొంతమంది రోగాలు చనిపోయారు, కొంతమంది రకరకాల పాపాలతో చనిపోయారు. మోషే చెప్పిండు, 10 ఆజ్ఞలు ఇచ్చిండు, రేపటి కోసం మన్నా కంపు కొడుతుంది వద్దు అని చెప్పిండు. అయినా కానీ వాళ్ళ పాత్రలలో రేపు కోసం స్టోరేజ్ చేసుకున్నారు, భద్రపరుచుకున్నారు. తెల్లారిందాం అనుకుంటే ఆల్రెడీ మోషే ప్రార్థన ద్వారా మన్నా వస్తుంది, అయినా వాళ్ళు రేపటి కోసం నిల్వ ఉంచుకున్నారు. ఇప్పుడు పరిశుద్ధ బైబిల్ ఏం చెప్తుంది, నోవాహు ఇల్లు కట్టద్దు, ఓడ నిర్మించుకోండి. ఓడ దేనికి సదృశ్యం, ఆత్మల రక్షణకు సదృశ్యం. సో మీ ఇంట్లో గృహ కూడిక నేర్చుకోండి, మీ పక్కింటి వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఈ విధంగా చేయండి. సొంత గృహం కట్టకూడదు, ఎందుకంటే ఉన్న రెంటెడ్ హౌస్ చాలు. మీ పిల్లలకి ఇచ్చేది రెంట్ హౌస్ ఇచ్చి మీ నీతి క్రియలు చాలు. ఓకే, మరి మీరు అడగండి, దేవుణ్ణి ఫలించండి. మరి వినుట వలన విశ్వాసం అధికమగును. చింతించుకో మనస క్యాసెట్, మానవ మేలుకో, యేసు రక్తం మాతపత్రిక, చదువుటయందు ఉండుమానడు తిమోతి పత్రికలో. నన్ను మార్చినవి ఇవి, ఎందుకంటే నేను అంతకంటే ముందు చాలా భయభక్తులతో పూజలు, పునస్కారాలు, ఉద్బత్తిలు అవన్నీ చేసిన. ఇవన్నీ చదివిన తర్వాత నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ప్రస్తుతం మరి యేసుదాస్ అనే పాస్టర్ గారు, శామ్యుల్ అనే పాస్టర్ గారు వాళ్ళ వాక్యం ఇస్తున్నారు, బలపరుస్తున్నారు.
మరి మా గురించి, మా కుటుంబ క్షేమం గురించి, మా సాహసం గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మా తమ్ముడు మోహన్ 2-3 సార్లు మందిరంకి వచ్చిండు. ఇప్పుడు మందిరంకి రాలేకపోతున్నాడు. విగ్రహారాధన శోధనలో ఉన్నాడు. మందిరంకి వచ్చేటట్లు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. నాన్నగారి పేరు రాజం. నాన్న కూడా 5-6 సార్లు మందిరంకి వచ్చిండు. మోకాలు నొప్పులు ఉన్నాయి. మా భార్య పేరు లత. తిరుపతి, లక్ష్మి, మనోజ్, శ్రీవాణి, మలేషియం, దేవక్క, ప్రమీల వీళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే యోబు ఇతరులను దీవిస్తే అతనికి 2 ఆశీర్వాదం. సో నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటుండు, నా క్షేమం కోసం ప్రార్థన చేయుడి. 1 తెస్సలోనిక 5:25 ఎబిర్ పత్రికలో ఉంటుంది. నేను ఎవ్రీ సండే మెసేజ్ పెడుతున్నా. దాని ప్రకారం మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ రిమెంబర్ యువర్ ప్రేయర్స్ అబౌట్ మై ఫ్యామిలీ సాల్వేషన్. దే ఆర్ నౌ టెంప్టేషన్ విత్ ఐడిల్ వర్షిప్. వాళ్ళు ఇప్పుడు విగ్రహారాధన శోధనలో ఉన్నారు. దయచేసి మా కుటుంబ క్షేమం కోసం, మా గ్రామ క్షేమం కోసం, కమ్మరిపేట, జగిత్యాల జిల్లా మేడిపల్లి పక్కన భీమారం మండలం కమ్మరిపేట గ్రామక్షేమం కోసం జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.